ఇక విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో జగన్ మాట్లాడారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటానని స్టీల్ ప్లాంట్ కార్మికులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని, స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా అందిస్తారు. ఖాసా, జగన్ పర్యటనలో ముఖ్యాంశాలేంటి? జగన్ పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ శాఖమే విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాధవరపాలెం నుంచి బయలుదేరారు. దారి పొడవునా వైసీపీ శ్రేణులు అభిమానులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. పోలీసు కూడా భారీ బందోబస్తు. ప్రధానంగా ఫస్ట్ పాయింట్ లో కాకినాడ నగరంలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు వైఎస్ జగన్ కలిశారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న సమస్యలతో పాటు ఏ విధంగా చేస్తే స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడం, దీంతో పాటు కార్మికుల సమస్యలు, జీతాలు, బకాయిలు వంటి అంశాలను ఒక వినతిపత్రం రూపంలో పూర్తి ప్రదర్శించినటువంటి నాయకులు స్పందించారు. వారి సమస్యలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నారు. వారికి నేను మీ వెంట ఉంటాను, మీకు భరోసా ఉంటాను అని హామీ ఇచ్చారు. గతంలో అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా వైసీపీ నేతలు, పోరాట కమిటీ నాయకులు గుర్తు చేశారు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పుడు ఇప్పుడు వైసీపీ ఒకే స్టాండ్ లో ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన్ని ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యేందుకు తాము వ్యతిరేకమని అక్కడ కార్మిక నేతలు పోరాటిస్తారు. ఆ తర్వాత ఎన్ఐడి జంక్షన్ మీదుగా ప్రస్తుతానికి గోపాలపట్నం వరకు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చేరుకుంది. అడుగడుగునా కూడా అభిమానులు, వైసీపీ ఫ్యామిలీ స్వాగతం పలుకుతూ ఉన్నారు. పరిమితంగానే కాన్వాయ్లో కూడా వాహనాలను పోలీసులు ముందస్తు 18 గంటలతో ఏదైతే అనుమతి ఇచ్చారో ఆ విధంగానే పరిమితులతో కూడిన అనుమతులు ఏదైతే ఇచ్చారో ఆ విధంగానే వాహనాలను కూడా అనుమతించారు. మార్గం మధ్యలో వేర్వేరు సమస్యలు, అంటే ఇక్కడ నుంచి దాదాపుగా మాకవరపాలెం వరకు వెళ్తున్న వైఎస్ జగన్ దాదాపుగా 80 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తారు. 2 జిల్లాలు, అంటే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 4 నుంచి 5 నియోజకవర్గాల మీదుగా ఈ ప్రయాణం సాగబోతోంది. ప్రస్తుతానికి గోపాలపట్నం నుంచి పెళ్లికి వెళ్లే మార్గంలో జగన్ ఉన్నారు. ఇక్కడ కాకినాడ నగరంలో స్టీల్ ప్లాంట్ కార్మికులను సాగిన తర్వాత మార్గం మధ్యలో కొత్తూరు, అలాగే తాళిపాలెం జంక్షన్లో ప్రవేశిస్తారు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు, దీంతో పాటు బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో ఏర్పాటు కాబోయే బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాహకులు ఎవరు ఉంటారో